అందరికీ మర్నాథ్ అండి. ప్రైజ్ ద లార్డ్. ఈ ప్రార్థన చూసేవాళ్ళు ఫస్ట్గా వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో 10 మందికి ఈ ప్రార్థన వెళ్తుంది. అందరూ ఈ ప్రార్థనని మంచిగా తీసుకోండి, ఎవరు చెడుకు దారి తీయొద్దండి. ఈ ప్రార్థనలో దీవెనలు అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థన స్టార్ట్ చేద్దామండి. ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మీ బంగారు పాదాలకు నమస్కారం తండ్రి. నాయన 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించయ్యా, దీవించి మహాపరిశుద్ధుడా, నువ్వు దీవింతే మేము నాయన బ్రతుకుతాం తండ్రి. నాయన నువ్వు దీవింతే నాయన మా కరువు ఉండదయ్యా. నాయన మీ దీవెనలు కుమ్మరించండి అయ్యా, మీ ఆకాశాలు గుప్పులు ఇప్పండి తండ్రి. నాయన మా కరువులన్నీ తీరిపోతాయి యేసయ్యా. మహాపరిశుద్ధుడా, మిమ్మల్ని తలంచడానికి కానీ మిమ్మల్ని అడగడానికి కూడా నేను సరిపడిన అయ్యా. ఎందుకంటే మీ దయ్యా కనికరాన్ని బట్టి నాయన మీ పాదాలు బట్టి భిక్షం అడుక్కుంటున్నాను తండ్రి. నాయన 7 ఖండాలు మన కుటుంబంలో ఎవరు నాయన పేదవారంటూ ఉండకూడదు నాయన. ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి నాయన మీ దీవించండి తండ్రి. నాయన ఋతువు గారిని దీవించినట్లుగా నా తండ్రి. నాయన మహాపరిశుద్ధుడా, అబ్రహాము గారిని దీవించినట్లుగా నా తండ్రి 7 ఖండాలు మన కుటుంబంలో వారందరినీ దీవించండి అయ్యా, దీవించండి తండ్రి, ఆశీర్వదించండి అయ్యా. నాయన నిన్ను నమ్మిన వారిని నాయన కలగా ఉంచుతాను, తోగ్గా ఉంచునన్నావు తండ్రి. అప్పిచ్చి గారే ఉంచుతానన్నావు కానీ నాయన అప్పు తీసుకునేవారుగా ఉంచనన్నావు తండ్రి. నాయన 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించమని ఆశీర్వదించమని మీ పాదాలు బట్టి భిక్షం అడుక్కుంటున్నాను తండ్రి. నాయన ఇచ్చిందంట నా తండ్రి, నీ రాజ్యం వచ్చే వరకు పోదంటయ్యా. నాయన నిత్యం ఉంటుందంట తండ్రి. నాయన మహాపరిశుద్ధుడా, నాయన నువ్వు భిక్షమేయ్యా, ఆరోగ్యాన్ని భిక్షమేయ్యా తండ్రి. నాయన ఈ లోకంలో నా తండ్రి మాకు కరువు లేకుండా భిక్షమే తండ్రి. నాయన మహాపరిశుద్ధుడా, నాయన ఇహానికి పరానికి సరిపోయేటట్టు మాకు భిక్షమే తండ్రి. నాయన 7 ఖండాలు మన కుటుంబాన్ని దీవించే, 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరికీ నా తండ్రి. నాయన భిక్షమేయండి అయ్యా, మీ దీవెనలు కుమ్మరించండి అయ్యా తండ్రి. నాయన ఎవరికి సొమ్ము కరువు ఉండకూడదు నా తండ్రి. నాయన సొమ్ము కోసం నా తండ్రి అనేక మోసాలు చేయకుండా నా తండ్రి. నాయన ధారాళంగా ఇస్తానన్నావు తండ్రి. నాయన నిన్ను నమ్మిన బిడ్డలకి ఎటు నుంచి వస్తుందో తెలియదంట నా తండ్రి. అలా కుమ్మరించేస్తావంట నా తండ్రి. నీ కుమ్మరింపు నా తండ్రి. నాయన నీ దీవెనలు నా తండ్రి. నాయన 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరికీ కుమ్మరించమని, నీవే నిజదేవుడవని నా తండ్రి. నాయన నిత్య నిధులన్నీ నీ రాజ్యం నీ దగ్గరే ఉన్నాయని నేను 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరూ నమ్మి అన్నిని ధన్యులు చేయమని నా తండ్రి. నాయన 7 ఖండాలు మన కుటుంబంలో వారందరినీ దీవించి ఆశీర్వదించమని మీ పాదాలు బట్టి భిక్షం అడుక్కుంటున్నాను తండ్రి. నాయన ఈ అర్హత లేని వాళ్ళే నా తండ్రి. నాయన అర్హత ఇచ్చిన తండ్రి. నాయన ఈ ప్రార్థన అయినా చేసుకునేటందుకు ఈ సమయం ఇచ్చినందుకు కాలపు నా తండ్రి. నాయన ఈ కొద్దిపాటి ప్రార్థన ఆలకించమని చేసేది నేను కదయ్యా, మీరు తండ్రి. నాయన 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరికీ కనబడి మాట్లాడమని నా తండ్రి. నాయన మహాపరిశుద్ధుడా, నాయన మీ పాదాలు బట్టి భిక్షం అడుక్కుంటున్నాను తండ్రి. కనబడి మాట్లాడి 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి నాయన నోటంటే 7 ఖండాలు మన కుటుంబంలో ఎవ్వరు నోటంటే శాపాలు రాకుండా నా తండ్రి, అసూయతనాలు లేకుండా నా తండ్రి. నాయన ఎబ్బెరగల లేకుండా నా తండ్రి. నాయన సైతానికి వీళ్ళు మచ్చిక లేకుండా నా తండ్రి. అందరు 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్నవారందరికీ నా తండ్రి దీవెనలించి నాయన దీవించయ్యా, దీవించి మహాపరిశుద్ధుడా నీ బంగారు పాదాలకు నమస్కారం తండ్రి. నాయన మీ దీవెనలు కుమ్మరించి ప్రతి ఒక్క నోటంబడి నా తండ్రి దీవెనలే రావాలి, శాపాలు రాకూడదు నాయన. సావులన్నా మరి ఆలు సావాలి ఏళ్ళు సావాలన్న మాటలు కూడా రాకూడదు నా తండ్రి. 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరినీ నా తండ్రి మంచిగా బ్రతికించిన తండ్రి. అందరూ కలిసిమెలిసి ఉండాలి నా తండ్రి, ఎటువంటి హానీలు లేకుండా జరగకుండా నా తండ్రి. మహాపరిశుద్ధుడా, 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరూ చిన్న కీస్తుడిగా చేసిన తండ్రి. 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరికీ మమ్మల్ని చూసి జాలి కనికరాలు, ఒకరి పట్ల ఒకరు జాలి కనికరాలు పుట్టించమని నాయన మీ పాదాలు బట్టి భిక్షం అడుక్కుంటున్నాను. భిక్షాందేహి అని అడుగుతున్నాను తండ్రి. ప్రేమానురాగాలు కలిగిన తండ్రి, మంచితనానికి మారిపోయి ఉండేటట్టుగా నా తండ్రి. మా 7 ఖండాలు మన కుటుంబాన్ని చూసి సైతాన్ని పారిపోయేటట్టుగా నా తండ్రి, బ్రతికేటట్టు నా తండ్రి 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్నవారందరినీ నా తండ్రి మీరు సృష్టించిన సృష్టి అంతటిని నా తండ్రి మీ సదువులో పెట్టుకోమని నా తండ్రి. నాయన దృష్టికి పని చేయకుండా దృష్టికి మారు మనసు భిక్ష వేసి నా తండ్రి. నాయన అందరినీ ఓ తండ్రి బిడ్డలుగా బ్రతికేటట్టు భిక్ష వేయమని నాయన. కులమత భేదాలు లేకుండా నా తండ్రి. నాయన అందరూ ఒక తండ్రి బిడ్డలు నా తండ్రి. నాయన నాది గొప్ప నీది గొప్ప అనే భేదం తీసివేసి నా తండ్రి. మేమందరం ఒకటే నా తండ్రి, మేము ఒక తండ్రి బిడ్డలమేని నా తండ్రి. అది యేసుక్రీస్తు బిడ్డలమని 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్నవారు అందరూ నా తండ్రి మీరు సృష్టించిన సృష్టి అంతటా నేను తెలుసుకొని మీ అందు భయభక్తులు కలిగి నా తండ్రి. నాయన మీ నాయన భయభక్తులు కలిగి జ్ఞానం చేసుకుంటూ నా తండ్రి విజ్ఞాపనలు చేస్తూ, వాక్యం చదువుకుంటూ, ప్రార్థన చేస్తూ, కీర్తన పాడుకుంటూ నా తండ్రి మిమ్మల్ని గణపరిచే బిడ్డలుగా నాయన, మిమ్మల్ని మహిమపరిచే బిడ్డలుగా
బిడ్డలుగా నా తండ్రి నాయన 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరికీ భిక్షవేయమని నా తండ్రి మీ మహిమని మీ జీవాన్ని మీ పరిశుద్ధిని నా తండ్రి మీ కృపని నా తండ్రి నాయన 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరికీ భిక్షవేయమని దేహి భిక్షాందేహి అని అడుగుతున్నాను తండ్రి. ఈ దిక్కులేను ఈ అనాథులకి నా తండ్రి ఈ పెంటలాంటి వాళ్ళకి నా తండ్రి మీరే దిక్కై ఉన్నారు తండ్రి నాయన అని నాయన 7 ఖండాలు మన కుటుంబం తెలుసుకున్న వారికి నా తెలుసుకుని నా తండ్రి నాయన తగ్గింపుకోవడం భిక్ష వేసి నాయన నాది గొప్ప మీది నాయన అని గొప్ప అని నాయన రెచ్చిపోకుండా ఎవరిని బాధ పెట్టే పనులు చేయకుండా నా తండ్రి నాయన 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరికీ తగ్గింపు జీవితం భిక్ష వేయమని నా తండ్రి నాయన ఈ లోకంలో ఎన్ని ఇచ్చినప్పటికీ కూడా నా తండ్రి ఉద్యోగాల ఆస్త డబ్బా నాయన పొలాల నా తండ్రి ఎన్ని ఇచ్చినప్పటికీ ఎంత ఆస్తి ఇచ్చినప్పటికీ వాటి వైపు చూడకుండా నీ రాజ్యమే శాశ్వతమైన రాజ్యం నా తండ్రి నాయన అని నా తండ్రి నీ రాజ్యం వైపు చూసే కళ్ళు మాకు భిక్ష వేసి నా తండ్రి నాయన మాకున్నంతలో నా తండ్రి ఎదుటి వారు లేని వారికి సహాయం చేసే బిడ్డలుగా నా తండ్రి 7 ఒకరికొకరు సాయం చేసి నా తండ్రి నాయన మంచిగా నాయన నీలాంటి మంచి మనసు నాయన మేము ఇప్పుడు మీరు ఎలాగున్నారో మమ్మల్ని కూడా అలా ఉంచమని మీరు మంచివారిని చెడ్డవారిని ఎంతలా ప్రేమిస్తున్నారో తండ్రి నాయన చెడ్డవారి కోసం ఇంకా మంచిగా మారాలని ఎలా ప్రార్థన చేస్తున్నారు అలాగే మేము కూడా ఈ లోకంలో నా తండ్రి చెడ్డవారు ఉన్నప్పటికీ వాళ్ళ కోసం వాళ్ళు మంచిగా మారాలని నాయన 7 ఖండాలు మన కుటుంబంలో వారు ప్రార్థన చేసి మీరు కూడా ప్రార్థన చేసి మమ్మల్ని మంచిగా చెడ్డవారిని కూడా మంచిగా మార్చమని అందరినీ ఓ తండ్రి బిడ్డలుగా చేయమని మీ పాదాల పట్టి భిక్షం అడుక్కుంటున్నాను తండ్రి నాయన ఈ అనాథుల్ని వదలకండి అయ్యా మీరే నాయన సృష్టికర్తని తెలుసుకుని నా తండ్రి ఎంతోమంది నా తండ్రి నాయన అనేక బాధల్లో ఉన్నారు తండ్రి నాయన ఆపదల్లో ఉన్నారు కీడుల్లో ఉన్నారు తండ్రి తప్పించండి అయ్యా ఈ లోకంలోంచి తీసుకెళ్ళమని కాదయ్యా దృష్టి నుండి కాపాడమని మీ పాదాలు బట్టి భిక్షం అడుక్కుంటున్నాను తండ్రి 7 ఖండాలు మన కుటుంబాలను దీవించండి అయ్యా ఆశీర్వదించండి తండ్రి నాయన మీరు వదిలితే మాకు బ్రతుకుండదయ్యా మీరు ఇచ్చిన నాయన ప్రతి గృహాల్లో ప్రతి హృదయంలో మీరు ఉండండి యేసయ్య గారు తండ్రి గారు కుమారుడు గారు పరిశుద్ధాత్మ గారు మీరే త్రిత్వం వచ్చిన తండ్రి 7 ఖండాలు మన కుటుంబాన్ని దీవించమని ఆశీర్వదించమని మీ పాదాలు బట్టి భిక్షం అడుక్కుంటున్నాను దేహి భిక్షాందేహి అని అడగడానికి కూడా నీ యోగ్యాలను కాదు నాయన అయినప్పటికీ నా తండ్రి మీ దయా కనికరాన్ని బట్టి నా తండ్రి అడగండి ఇవ్వబడును తట్టండి తీయబడును అన్నావు తండ్రి నాయన ఈ లోకంలో అడుగుతున్నాం తండ్రి మమ్మల్ని క్షమించండి అయ్యా నీ రాజ్యంలో అడిగితే నా తండ్రి నాయన అక్కడికల్లా అడగకముందే తెలుసు అన్నావు తండ్రి నీ మీద ఆధారపడి నా తండ్రి ఈ లోకంలో అందరికంటే నిన్ను ఎక్కువ ప్రేమించడం నేర్చుకో నీ మీద ఆధారపడటం నేర్చుకోనైనా మాకు నేర్పించమని మీ పాదాలు బట్టి భిక్షం అడుక్కుంటున్నాను తండ్రి ఈ లోకంలో అందరికంటే నిన్ను ఎక్కువ ప్రేమిస్తే నా తండ్రి నాయన మా కోరికలను నెరవేరుతావంటున్నా తండ్రి మాకు ఏం కావాలో ఇస్తావంటున్నా తండ్రి ఏం కావాలో తండ్రి ఈ లోకంలోంచి ఆ లోకం తీసుకెళ్తామే నా తండ్రి ఎందుకంటే నా తండ్రి ఇది సావులున్న ఊరు నా తండ్రి కష్టాలున్న ఊరు నాయన నీదే నాయన నిత్య జీవం ఉండే రోజు నాయన రాజ్యం అంటున్నా తండ్రి నాయన నిద్రించి నీకు ఎన్నో బాధలు ఉంటాయంట నాయన ఈ లోకంలో పాపాలు చేసి చనిపోతే నా తండ్రి అగ్నిగుండంలో నా తండ్రి పాతాలో మట్టిగోళ్ళు లేని గొయ్యతులో వేసేస్తావంట నా తండ్రి అలాగే నాయన ఈ భూమి మీద ఉండంగానే నా తండ్రి మంచివారిని నా తండ్రి చెడ్డవారిని మార్చి మంచిగా మార్చి నా తండ్రి అందరినీ నీ రాజ్యం తీసుకెళ్ళమని ఏ ఒక్క ఆత్మ నశించడం నీకు ఇష్టం లేదు నా తండ్రి నాయన నిద్రించిన వారిని కూడా నా తండ్రి నేను నమ్మకొందరు నిద్రించారయ్యా నమ్మని వారికి కూడా వాళ్ళకి బోధందిచ్చి నా తండ్రి వాళ్ళని కూడా నీ రాజ్యం తీసుకెళ్ళమని మీ పాదాలు బట్టి బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి మృతులకి సజీవులకి దేవుడినై ఉన్నానన్నావు తండ్రి నాయన మహాపరిశుద్ధుడా నాయన వాళ్ళకు కూడా బోధన ఇచ్చిన తండ్రి ఎక్కడైనా సమర్థుడునైనా భూమి మీద చేయగలదు భూమి కింద కూడా చేయగలదు ఆత్మలు చనిపోయిన ఆత్మలు కూడా నువ్వు బోధ చేయగల సమర్థుడు నా తండ్రి నాయన ఈ సృష్టి అంతటి నీ దగ్గరే నాయన నీ చేతిలోనే ఉంది నా తండ్రి నాయన ప్రతి ఒక్కరిని రాజ్యం తీసుకెళ్ళయ్యా ఈ యొక్క ఆత్మని నాయన ఇడిసిపెట్టకయ్యా తండ్రి నాయన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా ఆశీర్వదించండి అయ్యా నాయన ఎవరికి ఒకరు ఎటువంటి హానిలు చేసుకోకుండా నా తండ్రి అందరినీ దీవించి అందరి పట్ల ఒకరికి కనికరాలు జాలి కనికరాలు చూపించమని నా తండ్రి మీ పాదాల బట్టి భిక్షం అడుక్కుంటున్నాను తండ్రి నాయన దేహి భిక్షాందేహి అని అడుగుతున్నాను తండ్రి నాయన ఈ యొక్క ఆత్మని ఇడిచిపెట్టకండి అయ్యా మహాపరిశుద్ధుడా ప్రతి ఒక్క ఆత్మలో మీరు ఉండండి యేసయ్యా తండ్రి నాయన మీ పాదాల బట్టి భిక్షం అడుక్కుంటున్నాను తండ్రి ఈ దీనిరాలు మరొక కొట్టివేయకుండా నా తండ్రి పెంటలని చెత్తలని పనికిమలదని పెడుతున్న ఆయన మా ప్రార్థన చేయడం రాదు ప్రార్థన నేర్పించి మా కోసం రావం లేకుండా ప్రార్థన చేస్తాను మంచి ప్రార్థన పరుడు గారు మా ప్రార్థన మీ ప్రార్థన చేసేసి విడిసిని మరిసిని అన్ని మా యుక్తి ప్రార్థనలు మెత్తమైన ప్రార్థన విజ్ఞానం దూపమని చేర్చి ఈ దీనిరాలు పెంటలని చెత్తని పనికిమలదాన్ని కొట్టివేయకుండా నేను అడిగిన అంశాలు నెరవేర్చి వేసి నజరేయుని యేసునామమున అడిగాను పొంది ఉన్నాను తండ్రి అవునా ఆమేన్ ఈ ప్రార్థన చూసిన అందరూ కూడా వీడియోని లైక్ చేయండి కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీ ద్వారా ఇంకొక 10 మందికి వెళ్తుంది ఈ వీడియో ఆ 10 మందికి కూడా
ఈ ప్రార్థన వినడానికి అవకాశం ఉంది. సో అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.